అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అరటిపువ్వు కర్రీ. ముందుగా దీన్ని ఇలా ప్లాస్టిక్ రకంగా ఉంటుంది, అది తీసుకోవాలి. దాంట్లో ఒక రేకు మాత్రం తీసేసుకోవాలండి. ఇది ప్రాసెస్ మాత్రం మన హ్యాండ్కి ఆయిల్ రాసుకునే చేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కడుక్కోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు శనగపప్పుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ అరటి పువ్వుని మనము కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నానిన శనగపప్పుని మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లోకి వేసుకుని ఈ ఉడికిన ఈ అరటి పువ్వును కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కమ్మగా. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.